వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి తెలంగాణకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కి సంబంధించి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ కి సంబంధించిన డేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి 26 జూన్ 2025 కి సంబంధించి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. మనకి అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన సైట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. mhsrb.telengaana.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అక్కడ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవీ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్కి సంబంధించి ఐఎంఎస్ కానీ మీరు అక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ 14th జూలై 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి ఐబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు దరఖాస్తు చేసుకోవాలంటే 14th జూలై 2025 నుంచి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ గాను 25 జూలై 2025 వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆన్లైన్కి సంబంధించి. అదేవిధంగా అప్లికెంట్ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి మనకి 26 జూలై 2025 నుంచి 28 జూలై 2025 వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. 3 days అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడిట్ ఆప్షన్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. తెలంగాణ వైద్య విధాన పరిషత్కి సంబంధించి టీవీవీపీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కింద మనకి వేకెన్సీ వచ్చేసి మల్టీ జోన్ 1 అదేవిధంగా మల్టీ జోన్ 2 కింద వేకెన్సీ వచ్చేసి మొత్తం 42 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరిగింది. జోన్ 1 కింద 19, జోన్ 2 కింద 23 వచ్చేసి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కింద మనకి 42 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్కి సంబంధించి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కింద జోన్ 1, జోన్ 2కి సంబంధించి టోటల్గా 6 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరిగింది. 48 వేకెన్సీ గాను నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి సాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 58,850 రూపీస్ నుంచి 1,37,050 రూపీస్ వచ్చేసి సాలరీ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి టీవీపీకి గాను డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కింద మనకి బ్యాచిలర్స్ డెంటల్ సర్జరీ BDS గాను ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడైతే మీరు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదా మీరు ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఐఎంఎస్ గాను డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కింద మనకి మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ డెంటల్ కౌన్సిల్కి సంబంధించి అయితే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో BDS చదివినటువంటి అభ్యర్థులు లేదా ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా అయితే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ ఏజ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మినిమం వచ్చేసి 18 years అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 46 years లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడైతే మీరు పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి అదనంగా 5 సంవత్సరాలు వచ్చేసి SC/ST క్యాండిడేట్స్కి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years, అదేవిధంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి 5 years వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 3 years, అదేవిధంగా NCC హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ NCCకి సంబంధించి 3 years వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదనంగా వయో పరిమితి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫీ పేమెంట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫీ పేమెంట్ వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీకి సంబంధించి 200 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆన్లైన్ త్రో ద్వారా వచ్చేసి ఈజీగా వచ్చేసి పే అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ది అప్లికేషన్ హాస్ టు బి మేడ్ ఆన్లైన్ mhsrb.website సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అనేది అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ది పోస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మల్టీ జోనల్ అండ్ లోకల్ రిజర్వేషన్ ఇస్ అప్లికబుల్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. లోకల్ రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి 95% వచ్చేసి అప్లికబుల్ అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే మనకి 95% వచ్చేసి రిజర్వేషన్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మల్టీ జోన్ 1 కింద వచ్చేసి డిస్ట్రిక్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఆసిఫాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, హన్మకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్కి సంబంధించి ఇక్కడ మల్టీ జోన్ 1 కింద వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్స్ అనేసి అయితే
ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా జోన్ 2కి సంబంధించి ఇక్కడ సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాన్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలుకి సంబంధించి మల్టీ జోన్ 2 కింద వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఈ డిస్ట్రిక్ట్స్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో నెక్స్ట్ మనకి ఈ పోస్టులకు సంబంధించి సో ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందంటే సబ్ సెంటర్స్ లో, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో, అదేవిధంగా బస్తీ దవాఖానాస్ లో, అదేవిధంగా కమ్యూనిటీ అండ్ హెల్త్ సెంటర్స్ లో, నెక్స్ట్ మనకి సో ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కి సంబంధించి సో అదేవిధంగా మనకి ఎంసీహెచ్ బ్లాక్స్ సెంటర్స్లో వచ్చేసి సో ఉద్యోగం వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. సో మనకి ఆల్ అదర్ ప్రోగ్రామ్ అండర్ ఎన్హెచ్ఎంకి సంబంధించి టీచింగ్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అదేవిధంగా ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రీజియనల్ సెంటర్కి సంబంధించి, ల్యాబ్స్ అండర్ ఐపీఎంకి సంబంధించి, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి సంబంధించి, టీఎస్ఆర్టీసీ హాస్పిటల్కి సంబంధించి, అదేవిధంగా సింగరేణి కంపెనీ హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్స్ అండర్ ఈఎస్ఐ తెలంగాణకు సంబంధించి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అండ్ ఎంప్లాయ్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్కి సంబంధించి, నెక్స్ట్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చేసి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. మనకి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కింద. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన వీడియోని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.